సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 సీజన్లో జార్ఖండ్ ఛాంపియన్గా నిలిచింది. హర్యానాతో జరిగిన ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జార్ఖండ్కు ఇదే తొలి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టైటిల్. ఈ సీజన్ ఆరంభం నుంచి పరుగుల వరద పారిస్తున్న ఇషాన్ కిషన్ టైటిల్ పోర్లోనూ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను వన్ సైడ్గా మార్చేశాడు. కేవలం 49 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు 5 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్తో పాటు కుషాగ్రా 81, అంకుల్ రాయ్ 40, రాబిన్ మింజ్ 31 పరుగులతో మెరుపులు మెరిపించడంతో జార్ఖండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. చేజింగ్లో హర్యానా ఆరంభంలోనే చేతులెత్తేసింది. యశ్వర్ధన్ దలాల్, సమన్ జకార్ మాత్రమే పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమవడంతో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్లో సుశాంత్ మిశ్రా 3, బాలకృష్ణ 3, అంకుల్ రాయ్ 2, వికాస్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అంకుల్ రాయ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. జార్ఖండ్కు ఇది రెండో దేశవాళీ క్రికెట్ టైటిల్. గతంలో 2010 సీజన్లో జార్ఖండ్ విజయ్ హజారే ట్రోఫీ గెలిచింది. ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. 10 మ్యాచ్ల్లో 57కు పైగా సగటుతో 517 పరుగులు చేశాడు. దీనిలో 2 సెంచరీలు ఉన్నాయి. అటు సారథిగాను తనదైన ముద్ర వేశాడు. ఎలైట్ స్టేజ్లో వరుసగా 7 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. తరువాత సూపర్ లీగ్లో 3 మ్యాచ్ల్లో 2 గెలిపించాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ టీ20 ప్రపంచ కప్ ముంగిట ఫామ్లోకి వచ్చాడు. భారత్ టీ20 జట్టులో శుభ్మన్ గిల్ తడబడుతుండడంతో ఇషాన్ కిషన్కు సెలెక్టర్లు అవకాశం ఇస్తారా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత పేలవ్ ఫామ్తో భారత్ జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో తిరిగి ఫామ్ అందుకున్న ఇషాన్ రంజీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఈ ప్రదర్శన సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటే అతను న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.